విషయంలో బాక్సాఫీస్ మయం జరిగిందని ప్రియదర్శన్ అన్నారు. ప్రతి సినిమా 100 కోట్ల క్లబ్లో చేరుతోందని, అందరి దృష్టి 500 కోట్లు లేదా 1000 కోట్ల క్లబ్ పైనే ఉందని వివరించారు. కలెక్షన్లే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నాయన్న భావన పెరిగిందని, కథా బలం కంటే వసూళ్లకే ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సినిమాల కలెక్షన్లు చూస్తే దేశ జనాభా కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని ఘాటుగా అన్నారు. బడ్జెట్ కంటే కంటెంట్నే నమ్ముతానని, మలయాళ చిత్ర పరిశ్రమలో తక్కువ బడ్జెట్తో అద్భుత కథలు తెరకెక్కిస్తారని, హాలీవుడ్ దర్శకులతో పోటీ పడే సత్తా మన కథలకు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో భూత్ బంగ్లా హారర్ కామెడీ మూవీని చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. వరుస ఫ్లాప్ల తర్వాత ఈ సినిమాతో హిట్ కొట్టాలని ధీమాగా ఉన్నారు. ర్యాన్ కూగ్లర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన సిన్నర్స్లో స్మోక్, స్టాక్ అనే ట్విన్స్ పాత్రలో మైఖేల్ బి. జోర్డాన్ అదరగొట్టారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ద్విపాత్రాభినయానికి ఆస్కార్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఆయనకు దక్కింది. ఇది ఆయన కెరీర్లో మొదటి ఆస్కార్ మరియు నామినేషన్ కూడా. వేదికపై భావోద్వేగంతో మాట్లాడిన జోర్డాన్ దేవునికి, తల్లిదండ్రులకు, దర్శకుడు ర్యాన్ కూగ్లర్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్ వంటి మహానటులకు హ్యాట్స్ ఆఫ్ అని పేర్కొన్నారు. ఈ విజయంతో ఆస్కార్లో ఉత్తమ నటుడు అవార్డు గెలిచిన 6వ నల్ల జాతీయుడిగా రికార్డు సృష్టించారు. ఫ్రూట్వెల్ స్టేషన్, క్రీడ్, బ్లాక్ పాంథర్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న జోర్డాన్కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీజర్లో ఒక వ్యక్తి దుర్యోధనుడిలా కనిపిస్తున్నాడనే విచిత్ర పాయింట్తో కథ మొదలవుతుంది. ఆ వ్యక్తి ఎవరు, ప్రియదర్శితో ఏ సంబంధం ఉంది అనే సస్పెన్స్ ఆకట్టుకుంటోంది. హాస్పిటల్ నేపథ్యంలో వచ్చే సీక్వెన్స్లు థ్రిల్లింగ్గా ఉన్నాయి. ప్రియదర్శి మిస్టరీని ఛేదించే వ్యక్తిగా ఇంటెన్స్ నటన, బాడీ లాంగ్వేజ్ మెప్పిస్తున్నాయి. బ్యాక్డ్రాప్ స్కోర్, విజువల్స్ సినిమా మూడ్ను ఎలివేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ధృషికా చంద్రన్ హీరోయిన్గా నటిస్తోంది. వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. బోసుబాబు, నిడుమోలు నిర్మిస్తున్నారు. జైక్రిష్ సంగీతం అందిస్తున్నారు. సాయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని స్పష్టమవుతోంది. గోటులో సుడిగాలి సుధీర్ మాస్ ఇమేజ్తో పాటు క్లాస్ లుక్లో కనిపిస్తున్నారు. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తోంది. పోస్టర్లో వారి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి వేదవ్యాస అకుల దర్శకత్వం వహిస్తున్నారు. లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందింది. ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె జోడీ బాలీవుడ్లో అత్యంత సక్సెస్ఫుల్ పెయిర్లలో ఒకటి. వారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు కింగ్ అనే సినిమాలో మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం షారుఖ్ ఖాన్కు స్పెషల్ అయ్యినందున దీపికాను లక్కీ చామ్గా భావిస్తున్నాడు. సుహానా ఖాన్ డెబ్యూ చేస్తున్న ఈ సినిమాలో దీపికా తల్లి పాత్ర పోషిస్తోంది. ఈ రోల్కి ఎక్కువ స్క్రీన్ టైం లేకపోయినా షారుఖ్ చెప్పగానే దీపిక వెంటనే ఒప్పుకుంది. ప్రస్తుతం 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న దీపిక ఈ సినిమాలో స్నేహం కోసం తక్కువ ఫీజుకే అంగీకరించింది. దీపిక ప్రస్తుతం అట్లీ, బన్నీ సినిమాలో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రౌడీ జనార్దన్, రణబాలి వంటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు హాయ్ నానా ఫేమ్ శౌర్యుతో చర్చలు జరుపుతున్నాడు. ఈ సినిమాలో మైథలాజికల్ టచ్ ఉండటం, విజయ్ ఇమేజ్కు భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. సోషియో ఫ్యాంటసీ లేదా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండే అవకాశం ఉంది. విజయ్ ఈ స్క్రిప్ట్పై ఆసక్తి చూపుతున్నాడు.
ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్దన్ షూటింగ్లు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ 2 సినిమాలు ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్నాయి. అన్నీ సరిపడితే శౌర్యుతో ఈ ప్రాజెక్ట్ వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కనుంది. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే విజయ్ ఫ్యాన్స్కు పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. కీర్తి సురేష్ మహానటి సినిమాతో గుర్తింపు పొందింది. బాలీవుడ్లో వరుణ్ ధావన్తో బేబీ జాన్ చేసింది, కానీ అది డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రాజ్ కపూర్ రావుతో రాప్తార్ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆదిత్య నింబల్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. జూలై 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. రాజ్ కుమార్ రావు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోగా ఉండటం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. బేబీ జాన్ ఫలితం తర్వాత కీర్తి బాలీవుడ్లో తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్కు టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. మహారాజా సినిమా విజయ్ సేతుపతి కెరీర్లో మైలురాయిగా నిలిచింది. థియేటర్లలోనూ ఓటీటీలోనూ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మహారాజా 2 కోసం కథ సిద్ధమవుతుంది. దర్శకుడు నిధిలన్ సామినాథన్ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. విజయ్ సేతుపతి ఈ కథను వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మొదటి భాగం తక్కువ బడ్జెట్తో 200 కోట్లకు పైగా వసూలు చేసింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఆదరణ పొందింది. సీక్వెల్లో మరిన్ని ట్విస్టులు, ఇంటెన్సిటీ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఇతర నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో విజయ్ సేతుపతి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వనున్నాడు. తమిళ సాహితీవేత్త వైరముత్తుకు జ్ఞానపీర్ అవార్డు దక్కడం తమిళనాడుకు గర్వకారణంగా చెప్పబడుతోంది. కానీ మీటూ ఆరోపణల నేపథ్యంలో వివాదాలు రేగాయి. చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించింది. వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆమె ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. కమల్ హాసన్ వైరముత్తును అభినందించిన పోస్టుపై చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేసింది. పురుషులు తమ స్నేహితుల వైపే నిలబడతారని, మహిళల గొంతును తొక్కేస్తారని ఆమె ఆరోపించింది. తాను నిజం మాట్లాడినందుకు తమిళ చిత్ర పరిశ్రమలో నిషేధం ఎదుర్కొన్నానని చెప్పింది. ఎందరో మహిళలు కలలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. జూన్లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా కష్టమేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో దేవర 2 మరింత లేట్ అవుతోంది. త్రివిక్రమ్, నెల్సన్ వంటి దర్శకులతో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ దేవర 2 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొరటాల శివ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. మొదటి భాగం మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సీక్వెల్ మరింత పవర్ఫుల్గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈసారి ఎన్టీఆర్ పాత్ర ఇంటెన్స్గా ఉంటుందట. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అనౌన్స్మెంట్ ఉండవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.